2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే విజయ మేడం. నమస్తే ఉషా. మనిషి తనని తాను మలుచుకోవాలి. చాలా సందర్భాలు మీరు చెప్తూ ఉంటారు నాకు. కొన్ని మార్చుకోవాల్సిన అవసరం, మనల్ని మనం టర్న్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఉషా. అప్గ్రేడ్ అవుతేనే ఏదైనా సాధ్యమవుతుందని చెప్తూ ఉంటారు. బట్ చాలా సందర్భాల్లో అనేది ఏంటి అంటే మేము ఒక దానికి అలవాటు పడ్డాం, ఒక మూస పద్ధతి అంటూ ఉంటాం కదా, ఆ ధోరణిలోనే వెళ్తూ ఉంటాం. అలా అని అచీవ్ చేయమా అంటే ప్రాసెస్ చాలా లేట్ ఉంటుంది. అలా కాకుండా చాలామంది అర్థం చేసుకోవాలన్నా, ఎదుటి వ్యక్తులు అప్డేట్ అవ్వండి అని చెప్పినప్పుడు, లేదంటే ఇది మలుచుకోవాలి, ఇది మనలో ఇలా టర్న్ చేసుకోవాలని చెప్పినప్పుడు దాన్ని మనం వెంటనే యాక్సెప్ట్ చేయాలన్నా అసలు ఏ విధంగా అంటారు? అది ఎంతవరకు అవసరం అంటారు మనిషికి? తనని తాను మలుచుకోవడం, తనని తను మార్చుకోవడం కొంచెం ఎంతవరకు అవసరం అంటారు? జీవితంలో ఎప్పుడైనా సరే మార్పు అనేది అనివార్యం. అర్థమైందా? సో పరిస్థితులకు తగ్గట్టుగా, కాలాన్ని బట్టి, లేకపోతే అవసరాన్ని బట్టి మనం చేసే పనులు మారినప్పుడు మళ్ళీ ఏ పనికైతే కొత్తగా వెళ్ళామో దానికి సంబంధించిన అవసరాలను బట్టి ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ, ఎప్పటికప్పుడు స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ, నిన్ను నువ్వు మార్చుకుంటూ ఉంటేనే నీకు ఎప్పుడూ కూడా లైఫ్లో కానీ, లేకపోతే మెంటల్ పీస్లో కానీ, ఎదుగుదలలో కానీ, ఫిజికల్ హెల్త్లో కానీ, మెంటల్ హెల్త్లో కానీ ఎప్పుడైనా సరే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇలాంటి మలుచుకోవటం, ఇట్లాంటి ఇది వచ్చినప్పుడు ఎప్పుడు నాకు పెన్సిల్ కథ గుర్తొస్తుంది. నేను ఎప్పుడో ఒక బ్లాగ్ చదివాను, చాలా కాలం అయింది, కానీ అది నా మనసుకు హత్తుకుపోయిందనమాట. అంటే నేను పెన్సిల్ లాగా ఉండటానికి ట్రై చేస్తాను అని ఒక వ్యక్తి రాసిన బ్లాగ్. అది పేరు కూడా గుర్తులేదు నాకు. బట్ ఆ రోజు చదివిన పాయింట్స్ బాగా నచ్చినాయి నాకు. చూస్తాను ఎంతవరకు ఇప్పుడు నేను ఆ పెన్సిల్ బ్లాగ్ని గుర్తు తెచ్చుకోగలనో చూస్తాను. ముందైతే నువ్వు నాకు పెన్సిల్, షార్పనర్ ఇవ్వగలిగితే తప్పకుండా. ఈ మధ్య అన్ని సామాన్లు నేను పెట్టుకుంటున్నాను, ఎందుకంటే ప్రతిదీ ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తున్నారు. నిజం చెప్పాలంటే అదే కావాలి మాకు కూడా, ఈజీగా కనెక్ట్ అవుతూ ఉంటుంది జనాలకి. ఎగ్జాక్ట్లీ. తప్పకుండా మీరు అడిగినట్టు ఆ పెన్సిల్ షార్పనర్ నేను ఇస్తాను మీకు. నేను అడిగిన పెన్సిల్, షార్పనర్ నాకు వచ్చేసినాయి. సో ఇప్పుడు నువ్వు చూస్తే ఈ పెన్సిల్కి ఈ పెన్సిల్కి ఇరేజర్ కూడా ఉంది, నాకు నచ్చింది. ఓకే. యాక్చువల్గా ఇదే ఇరేజర్ ఉంటే ఏమవుతుందంటే, వీలైతే ఒక వైట్ పేపర్ కూడా అందించండి. తప్పకుండా. ఏదైతే మనం రాస్తామో, ఇప్పుడు పెన్సిల్ అనుకుందాం, మనం ఏదో రాస్తాం. రాసినప్పుడు ఇమ్మీడియట్గా కరెక్షన్ అవసరం అయితే మన దగ్గరే ఉంది, అది కరెక్షన్స్ చేసుకునే కెపాసిటీ కూడా రబ్ చేయడానికి. సో కరెక్ట్ చేసుకుని ముందుకెళ్ళచ్చు. అఫ్ కోర్స్ మన పాస్ట్ ఏదైతే ఉందో అది మనం మార్చలేకపోవచ్చు, అవునా? కానీ ఇక నుంచి ఏ విధంగా రాయాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేది మన చేతుల్లో ఉంది, అవునా? ఇంకొకటి, జరిగిపోయిన పాస్ట్ వల్ల వచ్చే గిల్ట్ కానీ, దాని నుంచి వచ్చిన వేదనను కానీ, దాని నుంచి వచ్చిన నెగిటివ్ ఇంపాక్ట్ కానీ మనం దాటుకుని, దాన్ని వదిలించుకుని, అంటే నేను పాస్ట్ని చెరపలేను కానీ పాస్ట్ నుంచి వచ్చిన ఎఫెక్ట్స్ని చెరుపుకోగలను. క్లియర్, అర్థమైందా? సో ఆ చెరిపేసే లక్షణాలు, తుడిపేసే లక్షణాలు ఉంటే నేను పాస్ట్ నుంచి క్యారీ చేసిన బ్యాగేజ్ అంతా తుడిపేసుకోవచ్చు. అది ఒకటి మనం పెన్సిల్ నుంచి నేర్చుకోవచ్చు. ఇంకొకటి, అప్పుడప్పుడు రాసి ఇప్పుడు దీన్ని ముళ్ళు చూడు కొంచెం బండగా అయిపోయింది, అవునా? సో మనం ఎప్పుడైనా సరే మన స్కిల్స్ని షార్పెన్ చేసుకోవచ్చు. ఓకే, చూడు షార్ప్గా. సో అంటే ఈ ప్రాసెస్ పెయిన్ఫుల్గా ఉండొచ్చు, ఈ ప్రాసెస్ పెయిన్ఫుల్గా ఉండొచ్చు, కానీ నువ్వు రాసేది అందంగా ఉంటుంది, క్లియర్గా ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది, అవునా? సో పెయిన్కి భయపడి నువ్వు షార్ప్ చేసుకోలేదనుకో, నీ స్కిల్స్ కానీ ఏదైనా, నువ్వు ఆగిపోతావు, బ్లంట్గా అయిపోతావు, మొండిగా బండగా అయిపోతావు, అవునా? సో అట్లాంటి దాంట్లో చురుకుదనం ఉండదు, అర్థమైందా? సో పెయిన్ ఉన్నా కానీ ఆ ప్రాసెస్లో కొంచెం, ఇప్పుడు ఉలి చెక్కితేనే కదా ఒక రాయి శిల్పం అయ్యేది. పెయిన్కి భయపడితే రాయిలాగానే ఉండిపోతుంది, అవునా? సో అదొకటి. ఇంకొకటి, లోపల ఏముందన్నది మ్యాటర్స్. నీ దగ్గర విషయం ఎంత ఉందన్నది.
ఇప్పుడు ఇది బ్లాక్ కలర్, అసలు ఈ లెడ్ లేకపోతే ఈ పెన్సిల్ పైనంతా యూజ్లెస్. నువ్వు ఎంత ఎల్లోగా ఉన్నా, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నా, విషయం అసలు కావాల్సిన విషయం లేదే ఇది దేనికి పనికిరాదు, అనవసరం. ఈ పెన్సిల్ అనే పదార్థమే అనవసరం. నువ్వు రాయగలుగుతున్నావు కాబట్టి దీనికి యూసేజ్ ఉంది, అవునా? ఇంకొకటి అట్లాగే ఇప్పుడు రెడ్ కలర్ పెన్సిల్స్ ఉంటాయి, ఎల్లో కలర్ పెన్సిల్స్ ఉంటాయి, గ్రీన్ ఉంటాయి, అన్ని రంగులు ఉంటాయి. నీకు ఎక్కడ ఏది అవసరం అన్న దాన్ని బట్టి నువ్వు అక్కడ బాగా ఉపయోగపడతావు. అంటే ఇప్పుడు టీచర్ కరెక్ట్ చేస్తున్నారు అనుకో, సరే పెన్స్ సంగతి పక్కన పెడదాం మనం. మన లిమిటేషన్స్, మన స్ట్రెంగ్త్స్ కూడా మనకు తెలవాలి. పెన్ అంత పర్మనెంట్ కాదు మనం, అవునా? మార్కర్ అంత బోల్డు కాదు. బట్ స్టిల్ మనలో పెన్సిల్ లక్షణాలు ఎక్కువ ఉంటాయి. పెన్సిల్ నుంచి మనం ఎక్కువ నేర్చుకోవచ్చు చెప్పాలంటే. ఓకే, సో ఎక్కడ ఏది యూజ్ అవుతున్నప్పుడు అది వాడతాం మనం. సో నీ అవసరం ఎక్కడుంది, నీ స్ట్రెంగ్త్స్ ఏంటి, నీ వీక్నెస్లు ఏంటి అని నీకు తెలిసినప్పుడు నువ్వు ఎక్కడ ఉపయోగపడతావో అక్కడ ఉపయోగపడతావు. ఇప్పుడు పెన్సిల్ స్కెచ్ చేయాలనుకుంటారు, అప్పుడు నీకు కలర్ పెన్సిల్తో పని లేదు కదా. ఎంత అందంగా వేస్తారు పెన్సిల్ స్కెచ్, అవునా? సో అక్కడ నీకు ఏ కలర్ పెన్సిల్తో పని లేదు. సింపుల్గా పెన్సిల్ స్కెచ్ కావాలన్నప్పుడు అది నీ స్ట్రెంగ్త్. పెన్సిల్ మాత్రమే, ఇది మాత్రమే కావాలి అప్పుడు, అవునా? అందులో జరిగే చిన్న చిన్న మిస్టేక్స్ చెరుపుకోవటానికి ఇది మాత్రమే కావాలి. ఇదొకటి. అట్లాగే అన్నిటికంటే ఇప్పుడు మనం చూస్తే ఏంటంటే పెన్సిల్ అప్పుడప్పుడు ఇలా విరిగిపోవచ్చు. మనకి జరిగే ఒక దురదృష్టకర సంఘటనల వల్ల కానీ, మనం అంటే ఇలా చెక్కబడి షార్ప్ చేసుకుని లేదా ఏజ్ అయిపోయి కానీ ఏదైనా కానీ చివరికి ఇలాంటి స్థితి కూడా రావచ్చు మనిషికి. బట్ చివరి వరకు కూడా, అంటే ఆఖరి ముక్క అయ్యే వరకు కూడా నువ్వు వెనక నుంచి ఉపయోగపడవచ్చు, ముందు నుంచి ఉపయోగపడవచ్చు. అర్థమైందా? సో అంటే నువ్వు దేనికైతే పుట్టిందో ఈ పెన్సిల్ అనేది, అది ఆఖరి నిమిషం వరకు దాని పని అది వాడుకోవచ్చు. సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగపడకపోవటం మనల్ని మనం ఏదో ఒకటి, అంటే ఇప్పుడు కొంతమందికి ఫిజికల్లీ డిజేబుల్డ్ అయిపోతారు, అప్పుడు దాకా చక్కగా ఉన్నాళ్ళు, అవునా? సో అంటే ఏంటి, ఒక్కాలతో ఉండొచ్చా అనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. సో మనం ఈ పారా ఒలింపిక్స్ అని ఇవి కూడా చూస్తూ ఉంటాం. అంటే ఏంటి, ఫిజికల్లీ డిజేబుల్డ్ వాళ్ళు కూడా పట్టుదలగా ఎన్నో సాధించిన వాళ్ళు ఉన్నారు, అవునా? సో మళ్ళీ నీకు ఆ అవకరాన్ని కూడా మళ్ళీ షార్పెన్ చేసుకుని ఇటు కూడా యూస్ చేసుకునేలాగా నువ్వు ఖచ్చితంగా ఉండొచ్చు. సో ఆఖరి వరకు నువ్వు చేయగలిగినంత చెయ్యొచ్చు లైఫ్లో అనేది చూపిస్తుంది ఈ ముక్క. అర్థమైందా? ఫైనల్గా ఎప్పుడూ కూడా ఏదైనా సరే పెన్సిల్ ఏంటి, మనం ఏంటి అంటే ఇప్పుడు మనల్నే మెటాఫర్ కింద మనం పెన్సిల్ తీసుకుని చెప్తున్నాం, అవునా? టు బి యూస్ఫుల్. దేనికైనా సరే, ఎక్కడైనా సరే మనం ఒక పనికి ఎంతవరకు యూజ్ అవుతున్నాము, ఏ మార్పు ఇంపాక్ట్ ఇవ్వగలుగుతున్నాం మనము అనేది. ఇంకొకటి ఇప్పుడు చూస్తే పెన్సిల్ అనేది పేపర్ మీద రాస్తుంది, క్యాన్వాస్ మీద రాస్తుంది, కానీ నీళ్ల మీద రాయలేదు. నీ మార్కు కనపడాలంటే నువ్వు ఎక్కడ రాయగలవు అనేది కూడా నీకు తెలిసి ఉండాలి. నువ్వు ఏ ప్లేస్లో పనికొస్తావు అనేది కూడా నీకు తెలిసి ఉండాలి. అర్థమైందా? నీటి మీద రాతలు రాయటానికి నువ్వు అవసరం లేదు కదా, అవునా? సో మనం ఎక్కడ మన కెపాసిటీలు ఫుల్గా ఏ ప్లేస్లో యూటిలైజ్ అవుతాయి అనేది. ఇంకొకటి, పెన్సిల్ అయినా కానీ మన మార్క్ మనం లీవ్ చేయొచ్చు, అంటే వీ కెన్ లీవ్ అవర్ ఓన్ మార్క్. ఇప్పుడు నోట్బుక్స్లో కానీ లేకపోతే టెక్స్ట్ బుక్స్లో, ఎస్పెషలీ నోట్బుక్స్ కాదు, అండర్లైన్ చేయాలంటే ఖచ్చితంగా పెన్సిలే ప్రిఫర్ చేస్తారు, అవును? ఎందుకంటే పెన్నుతో పర్మనెంట్ మార్క్స్ పడిపోతాయి. పెన్సిల్ అయితే అవసరం లేనప్పుడు తీసేసుకోవచ్చు అని చెప్పి. బట్ మన మార్క్ కూడా మనం లీవ్ చేసి వీ కెన్ బీ యూస్ఫుల్ టు సమ్ అదర్ పీపుల్. సో ఎవరికి ఏ స్టాండర్డ్ ఆఫ్ కెపాసిటీస్ ఉన్నాయో, అంటే ఇందాక నేను చెప్పినట్టు బాల్ పెన్స్ ఉంటాయి, పెద్ద పెద్ద ప్లూమ్ పెన్స్ ఉంటాయి, అట్లాగే మార్కర్స్ ఉంటాయి బోల్డ్గా రాసేవి, అలాగే పెన్సిల్ ఉంటుంది. సో దేని ఇంపార్టెన్స్ దానిదే. ఎవరితోనూ మనం పోల్చుకుని మనం ఇన్ఫీరియారిటీ ఫీల్ అవ్వక్కర్లేదు. పెన్సిల్ కావాల్సిన చోట పెన్సిలే అవసరం అవుతుంది. ఎన్ని పెన్నులు ఉన్నా పెన్సిల్ ఉందా అని అడుగుతాం మనం, అవునా? ఎగ్జాక్ట్లీ. సో టు బీ యూస్ఫుల్, టు ఫైండ్ అ మీనింగ్ అండ్ పర్పస్ ఇన్ లైఫ్ అని, ప్లస్ నిన్ను నువ్వు పెన్సిల్ లాగా మనకి ఎక్కువ పోలికలు ఉంటాయి. ఎగ్జాక్ట్లీ.
మనల్ని మనం మలుచుకోవాలి అన్నా కానీ, లేకపోతే ఒక దెబ్బ తగిలినప్పుడు మనం అక్కడే ఉంటూ ఉంటాం లైఫ్లో. ఒక చిన్న పెన్సిల్తో మనం చాలా చాలా అంటే చాలా నేను అడిగిన క్వశ్చన్కి ఇంకెక్కడ సందు దొరకకుండా ఆన్సర్స్ ఇచ్చేస్తారు, అంత బాగుందనమాట. సో చాలామందికి ఇలా సమస్యలు ఉంటూ ఉంటాయి మేడం, లైఫ్లో ఎక్కడొక్కడ ఆగిపోతూ ఉంటారు. వాళ్ళందరికీ మన కౌన్సిలింగ్స్ అండ్ దాంతోపాటు మీరు తీసుకునే ఏవైతే చేసే ప్రోగ్రామ్స్ ఉంటాయో అవి చాలా అవసరం. ఈ మధ్యకాలంలో ఆఫ్లైన్ క్లాస్ అది కూడా చాలాసార్లు నేను మిమ్మల్ని అడిగిన తర్వాత ఒక కొలిక్ వచ్చి ఓకే చెప్పారు, అదే మైండ్ సెట్ మ్యాటర్స్. సో ఎస్పెషల్లీ ఫస్ట్ ఇందులో ఏ సెషన్ తీసుకోబోతున్నారంటే సిరీస్ చేద్దాం అనుకున్నారు కాబట్టి ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, ఎన్రోల్ చేసుకోవాలి ఇంట్రెస్ట్ ఉందనే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి, మీ సైడ్ నుంచి మీరు ఏం చెప్తారు వాళ్ళకి? అంటే ఫస్ట్ ఇప్పుడు నా దగ్గరకు వచ్చే ఎక్కువ మట్టుకు కపుల్స్ కౌన్సిలింగ్లో నాకు అనిపిస్తుంది ఏంటంటే ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది అనిపిస్తుంది. సో అందుకే నాకు అనిపించింది వై నాట్ టేక్ ఫస్ట్ కమ్యూనికేషన్ మీద ఎందుకు చేయకూడదు సెషన్, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎ రిలేషన్షిప్. ఏంటంటే మనం ఏం చెప్తున్నాము కంటే ఎలా చెప్తున్నాము అనేది చాలా ముఖ్యం. ప్రతిసారి నాకు చెప్పేది కూడా. సో కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఏ రిలేషన్షిప్ మీద చేద్దాం అనుకుంటున్నాను. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, July 3rd సండే రోజు బెటర్ ఏమో అనుకుంటున్నాను. July 3rd సండే. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ ఎన్రోల్ చేసుకోవచ్చు. టైం కూడా ఉంది కాబట్టి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే పర్సనల్గా సెషన్స్ కావాలంటే అందరికీ కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఎవరైనా సరే మైండ్ సెట్ మ్యాటర్స్, ఎస్పెషల్లీ మేడం చెప్పిన విధంగా కమ్యూనికేషన్ స్కిల్స్, అది కూడా రిలేషన్షిప్కి మధ్య ఏ విధంగా ఉంటే బెటర్ అన్న దానిపైన కాన్సెప్ట్ తీసుకుని ఒక ఆఫ్లైన్ సెషన్ అయితే జరగబోతుంది July 3rd. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డీటెయిల్స్ కోసం కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.